ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని యొక్క మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ ఉదయ కాలము నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము వినిచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు ఆశీర్వదించి వారి గృహాలలో నీ మేలుతో తృప్తిపరచండి అయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, వారికి కావాల్సిన సహాయం దయచండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారి గృహాలలో ఆయన ప్రభా ఇప్పుడే వారిని లేపండి అయ్యా. నీ దయగల హస్తాలు వారి మీద నుంచి స్వస్థతను దయచేయమని అయినా నీ కృపగల హస్తాలకు వారిని అప్పగిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న శ్రేష్టమైన మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దావీదు తన యొక్క హృదయంలో అనుకున్నాడట, ఏమనంటే దేవుని మీద ఉంటున్న ప్రేమ, ఆయన మీద ఉంటున్న గొప్ప వాంఛతో దావీదు మాట్లాడుతున్న మాట, నాకు నలుదిక్కుల నుంచి ఎంతో సమాధానం దేవుడు నాకు ఇచ్చాడండి, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించుకుని నాతాన్తో మాట్లాడుచున్నాడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చక్కటి గృహాన్ని కట్టుకుని ఉన్నాను, దేవదారు మునానులతో చేయించుకున్న గృహాలలో చాలా సుఖవంతంగా సౌఖ్యంగా ఉన్నాను, నేనైతే చాలా బాగున్నాను. కానీ నా దేవుని యొక్క మందసము డేరాలో నిలిచి ఉంది. అది ఎంత అన్యాయం! నాకు రోజు నిద్ర పట్టట్లేదు దాన్ని చూసి. నేను తరాంబి వేసిన గృహంలో ఉన్నప్పటికీ కూడా నా హృదయం ఎంతో బాధతో ఉంది. ఇది అన్యాయం కదా అని దావీదు యొక్క హృదయంలో ఉంటున్న మాటను ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. దేవుని యొక్క మందసము డేరాన నిలిచిపోయింది, నేనైతే సుఖంగా ఉన్నాను, నేనైతే చాలా సౌఖ్యంగా ఉన్నానని నాతానుతో చెప్తున్నాడు. అప్పటికి నాతానుకు దేవుడిని పక్షముగా ఉన్నాడు. నువ్వు ఏదైతే అనిపిస్తుందో అది చేసేయి అని నాతాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడైనటువంటి యెహోవా నాతానుకు దర్శనంలో మాట్లాడి, కాదు నువ్వు వెళ్ళి అర్జెంటుగా దావీదుతో చెప్పు, నా సేవకుడైనటువంటి దావీదుతో నువ్వు చెప్పు, నేను ఎప్పుడైనా మందిరం అడిగానా, వారు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గమధ్యంలో ఎప్పుడైనా నేను అడిగానా? నేను అడగలేదే. గొర్రెల దొడ్డులో ఉంటున్న దావీదును తీసుకొచ్చి సరాసరి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాను, దావీదుని హెచ్చించాను, గణపరిచాను, శత్రువులపై జయమిచ్చాను. నాకు కావాల్సింది నీ దినములు సంపూర్ణమైనప్పుడు, నీవు నీ పితరులతో నిద్రించినప్పుడు నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించెను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచుదను. వెళ్ళి చెప్పు ఈ మాటనని నాతాను భక్తులతో చెబితే, నాతాను వెళ్ళి దావీదుతో చెప్పిన తర్వాత దావీదు ఎంతగా ఆనందించాడంటే, దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. దావీదు యొక్క ఆశ అంతా ఏంటి? దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం కొరకు నేను నా యొక్క కోరిక, నా చిరకాల వాంఛ అది ఆ దేవుడు నాకు ఇప్పుడు రివీల్ చేశాడు. ఒకవేళ నేను కట్టకపోయాను, నా కడుపును పుట్టిన కుమారుల ద్వారా దేవుడు కట్టిస్తున్నాడని దేవుడు నాతాను ద్వారా మాట వినిన దగ్గర నుంచి దావీదు చాలా ఆనందించేశాడని. ఎంత ఆనందం అంటే ఉప్పొంగిపోయాడు దావీదు. దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించినా నేను ఎంతటి వాడను, నా ప్రభువు నన్ను ఎంతగా కరుణించాడు, నా కుటుంబము ఏ పాటిది, రాబోవు నా యొక్క సంతానాన్ని, నా తరములను కూడా నా ప్రభువు హెచ్చిస్తున్నాడు. నేను ఇంకేం మాట్లాడగలను? నేను ఏమీ మాట్లాడలేను. నా ప్రభు ముందు ఆ దేవుడు నన్ను అంతగా హెచ్చించాడు అంటున్నాడు దావీదు. ఈరోజు దేవుడు సెలవిచ్చిన మాట ద్వారా దావీదు పలికిన మాట మన కుటుంబాలకు ఆశీర్వాదము, ఆశీర్వచనముగా మారబోవును గాక. ఈరోజు దావీదు మాట్లాడుతున్న మాట మన కుటుంబాలకు ఒక ఆశీర్వాదంగా మారబోవును గాక. ఏంటి ఆ మాట అంటే,
మొదటి సమూయేలు గ్రంథము 7:29 దావీదు మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రభుతో మాట్లాడుకుంటున్నాడు. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని. ఈ మాట మనందరి గృహాలకును ఆశీర్వాదంగా మార్చుకోవును గాక దేవుడు. ఎందుకంటే మనకి ఒక తండ్రిగా దావీదుకి ఇంతకు మించిన దీవెన ఏముంది? తన కుటుంబాన్ని దీవిస్తున్నాడంటే ఒక తండ్రిగా దావీదుకి అంతకు మించింది ఇంకేమీ లేదు కదా. ఏదైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఎవరైనా నీ స్వార్థం ఏంటి అంటే అన్డౌటెడ్లీ నా ఫ్యామిలీ అంటారు అందరు కూడా. మన కుటుంబం కొరకు మనం స్వార్థంగా ఉంటాం. వారికి ఏదైనా చేయాలని మనం తపన కలిగి ఉంటాం. మనం ఎలా ఉన్నా మన ఫ్యామిలీని మాత్రం బాగుండాలనుకుంటాం, వారు దీవింపబడాలనుకుంటాం, వారికి ఏ తెగులు రాకుండా వారు హ్యాపీగా ఎంజాయ్గా చాలా ప్రభువులు ఆనందించాలని ప్రతి ఒక్క తండ్రి అనుకుంటాడు. అలాగే దావీదు కూడా అనుకొని ఉప్పొంగిపోయాడు. సరే, నా ద్వారా కట్టకపోయినా నా కడుపును పుట్టిన నా కుమారుడు ద్వారా నా సంతానాన్ని హెచ్చిస్తున్నాడు అని ఎంతగా ఆనందించాడంటే చాలా ఆనందించాడు. దావీదు ప్రార్థన, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క నీతిని బట్టి తన సంతానము ఎంతగానో దీవింపబడింది, ఎంతగానో ఆశీర్వదింపబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తల్లిదండ్రులుగా మన ప్రార్థన మన పిల్లలకు ఆశీర్వాదం. దావీదును బట్టి దేవుడు సొలొమోనుని ఎంతగానో దీవించాడు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి మన యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అట్లా మనం జీవిస్తున్నామా? దావీదు వలె మనం ఉన్నామా? దావీదు వలె ప్రార్థన ఉందా మనకి? దావీదు వలె స్తుతి ఉందా మనకి? ఒకసారి చెక్ చేసుకుందాం. దావీదును తన సంతానాన్ని అంతగా హెచ్చించాడంటే దావీదు దేవుడి పట్ల ఎంత మక్కువ కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా అదే శ్రద్ధ, అదే భక్తి, అదే భయంతో మనం ఉంటే మనల్ని బట్టి మన పిల్లలు, మన కుటుంబము ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. దానికి మించిన ఫలం ఇంకేముంటుందండి? మనకి ఏం కావాలి? మన కుటుంబం బాగుంటమే కదా మనకు కావాల్సింది. దాని కొరకు మనం జీవించలేమా? జీవించాలి. దావీదు యొక్క చిరకాల వాంఛ ఏంటి? దేవుని యొక్క మందిరము కట్టబడాలి. ఆ యొక్క చిరకాల వాంఛ తన కడుపును పుట్టిన సొలొమోను ద్వారా నెరవేర్చబడింది. దావీదు యొక్క ప్రార్థన సొలొమోనుకి దీవెనగా మారింది. అలాగే ఈరోజు మన ప్రార్థన మన కుమారుడికి, మన కుమార్తెకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మన యొక్క చిరకాల వాంఛ మన పిల్లల ద్వారా మనం పొందుకోవాలి. అట్టి ఫలాలు మనం కలిగి ఉండాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని బట్టి మనం ఏమైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. ఎగ్జాక్ట్లీ, మనం ఏమైతే విత్తుతామో అదే పంటను కోస్తాం. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి మనకు ఉంటే మనల్ని చూసి మన పిల్లలు అదే మాదిరిని వారు నేర్చుకుంటారు, దీవింపబడతారు. తరతరములకు ఆ దీవెన సంక్రమిస్తూ ఉంటుంది. అట్టి ఆశీర్వాదము మనందరి గృహాలకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.